అండి అందరికీ నమస్తే. సవిత వంటల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అయితే టమాటా పప్పు చేసుకుంటున్నాండి. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చిన్న గ్లాస్తోని పప్పు వేసుకుంటానండి. కొన్ని నీళ్ళు వేసేసుకొని పప్పు అయితే కడిగేసుకోవాలండి. కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలు వేసేసుకోవాలండి. ఇందులోకి 4 టమాటాలు అయితే తీసుకున్నాను నేను. కడిగేసి పెట్టేసుకున్న చింతపండు వేసుకోవాలండి. ఇందులోకి మనకు తగినంత, కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారో చూసి వేసుకోవాలి. రుచికి తగినంత కారము, ఇందులోకి కొన్ని నీళ్ళు వేసేసుకోవాలండి. మూత పెట్టేసుకుందాము. స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. పప్పు అయితే ఒక 4 విజిల్ వచ్చేంత వరకు, 4 విజిలైనా 5 విజిలైనా ఉంచేసుకోవాలి. కొంచెం మెత్తగా ఎక్కువ కావాలన్న వల్ల 5 విజిలు, నార్మల్గా ఉండాలంటే 4 విజిల్ అయితే సరిపోతుందండి. పప్పు ఉడికే లోపల ఎల్లిపాయలు అయితే దంచి పెట్టేసుకుందామండి. గుడ్డుగా ఉండాలి ఎల్లిపాయలు అయితే, టమాటా పప్పుకు బాగుంటుంది. పప్పు అయితే పొంగుతుంది. కొంచెం స్లిమ్లో అయితే పెట్టేసుకోవాలండి. చూద్దాం పప్పు ఉడికిందేమో. స్టవ్ బంద్ చేసేసుకుందామండి. చూద్దామండి ఉడికిందేమో. ఇట్లా గాలి తీసేసుకోవాలి కుక్కర్ అనేది. ఉడికిందండి పప్పు అయితే. ఇట్లా పప్పు గుత్తి తీసుకొని ఇట్లా మొత్తం మెత్తగా అనుకోవాలండి పప్పు. స్టవ్ మీద బొగోని అయితే పెట్టేసుకున్నానండి. అందులోకి ఒక తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైంది. జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. చిటపటలు ఆడుతున్న జీలకర్ర ఆవాలు అయితే అందులో సన్న కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కలేమాకు కలిపేసుకోవాలండి. ఇట్లా 2 నిమిషాల పాటు. ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇందులోకి. ఎల్లిపాయలు వేసుకోవాలండి, దంచి పెట్టేసుకున్నాను. పసుపు వేసుకోవాలి ఇందులోకి. ఉడికేటప్పుడైతే వేయలేను, ఇందులోనే వేసుకోవాలి పసుపు అయితే. కలిపేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు బాగా. వేగిపోయిందండి మొత్తము. స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని పప్పు వేసేసుకోవాలి ఇందులోకి. ఇట్లా మూత పెట్టేసుకోవాలి, ఎందుకంటే స్మెల్ బయటికి పోకుండా ఉంటుందండి. ఈ కుక్కర్లోకి కొన్ని నీళ్ళు వేసేసుకొని ఇది మొత్తం కలిపేసుకొని అందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకోవాలి. గ్యాస్ స్టవ్ కొంచెం హైలో పెట్టేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి కలిపేసుకోవాలండి ఒకసారి ఇదంతా మొత్తము. ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలండి మొత్తం. ఇది ఉడికిపోయిందండి. లాస్ట్కి ఇంత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ బంద్ చేసేసుకుందాము.